నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు జరిపారు. జగద్గురు శ్రీకృష్ణుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి పాడి పంటలు అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కృష్ణ భగవానుని ప్రార్థించినట్లు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో మా యాదవ సోదరులు అన్ని కులాలకు సంబంధించి కూడా కృష్ణుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం, అందులో నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ, ఇలా నిజాయితీకి మారుపేరినటువంటి గొల్ల కుర్మలు మా ఆరాధ్య దైవం, మా ఇంటి వేలైపోయినటువంటి శ్రీకృష్ణుని జన్మదిన సందర్భాల్లో ఈ వేడుకల్లో పాల్గొని అంగరంగ వైభవం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మిర్యాలగూడలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు నిజంగా ఆయన అభివృద్ధికి మారుపేరుగా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. దీంట్లో పాల్గొని అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ గారు, మా కుల సోదరులు గోవర్ధన్ గారు అందరూ కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఈ మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. ఆ స్వామివారి ఆశ్రమం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా సుఖ సంతోషంతోటి వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండాలని, ఏ ఎక్కడటువంటి వ్యాధులు వెరజిల్లకుండా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం ఎంతో గొప్ప ఘనంగా నిర్వహిస్తారు. ఈ యాదవ్ బిల్డింగ్ కూడా వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు పూర్తిగా కంప్లీట్ చేసుకొని మా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ ప్రాంత ఎంపీ రఘువీరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహిస్తామని చెప్పి వాళ్ళందరి సహకారంతో గొల్ల కుర్మ అభ్యున్నతి కోసం పాటుపడతామని చెప్పి మాటిస్తూ